అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీ పని సామర్థ్యం మెరుగుపడుతుంది. వ్యక్తిగత సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. మరియు స్నేహితులు తోబుట్టువులతో బంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు ఖరారు కావచ్చు. మీ జీవిత భాగస్వామితో ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఇది మితిమీరిన భావోద్వేగ ఉద్రిక్తత ఉండే సమయం కాదు, కానీ నమ్మకం నిలిచి ఉంటుంది. మీలోని భావోద్వేగ మార్పులను అవతలి వ్యక్తి గమనిస్తారు. కాబట్టి మౌనాన్ని పొడిగించకుండా మనసు విప్పి మాట్లాడండి. మీ పిల్లలతో మీరు ఆనందాన్ని పొందుతారు. వారు సాధించిన ఒక విజయం మిమ్మల్ని సంతోషపెట్టవచ్చు. మీరు కాస్త నెమ్మదిగా ఉంటే మీ కుటుంబ సభ్యులు మీ మాట వింటారు. మీకు దగ్గరైన వారితో మీ ఆందోళన పంచుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. వృత్తిపరంగా ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. పనిలో కేవలం ఆలోచించడమే కాకుండా పనితీరును ప్రదర్శించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్టు, దరఖాస్తు, ఇంటర్వ్యూ లేదా అదనపు బాధ్యతపై ఖచ్చితమైన చర్య తీసుకోవడం సహాయకరంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఏకాగ్రతను కొనసాగిస్తారు. ఎంతకాలం కష్టంగా అనిపించిన విషయాలను వారు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. స్పష్టమైన అధ్యయనం సమయ పట్టికను రూపొందించుకోండి. ఉపాధ్యాయుడు, సీనియర్ లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి ఇచ్చే చిన్న సలహా సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు ప్రయోజనకరమైన కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిలిచిపోయిన నిధులను తిరిగి పొందవచ్చు. మీ రహస్య ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం మరియు మోసపూరితంగా ప్రవర్తించడం మానుకోండి. మీ గొంతు మరియు ముఖ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీ మనసును ఏకాగ్రతతో ఉంచడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఆర్థికంగా బలపడతారు. ఏ పనినైనా తెలివిగా చేస్తే సమస్యలు తేలికవుతాయి. యువకులు తమ వృత్తిలో గొప్ప విజయం సాధించగలరు. ఈరోజు రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. పిల్లలపై శ్రద్ధ వహించండి. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో ఇంటి విషయాలు చర్చిస్తారు. మీరు స్నేహితులతో కలిసి విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. మీరు ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు మరియు ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. అదృష్టం పెరిగే అవకాశం ఉంది. మీకు మీ తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. మీకు ప్రియమైన వారి నుండి మద్దతు మరియు ప్రజల గౌరవం లభిస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది మరియు మీరు పోటీదారులను ఓడించగలుగుతారు. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక పురోగతికి మరియు దైవభక్తికి అనువైన రోజుగా ఉంది. పనులతో తీరిక లేకపోయినా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు మీరు కొన్ని శుభకార్యాలను కూడా నిర్వహించవచ్చు. మీకు పనిలో జూనియర్లు మరియు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కాబట్టి పుకార్లను నమ్మవద్దు. ఈరోజు వ్యాపార పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఎలాంటి వ్యాపార నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోవడం పూర్తిగా మానుకోండి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల కోసం ఒక అద్భుతమైన, అందమైన మరియు సరదా ఆశ్చర్యకరమైన పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. దైవభక్తి మీకు అపారమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది మరియు మీరు ఒక ఆహ్లాదకరమైన పుణ్యయాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. వ్యక్తిగత ఎదుగుదలకు ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు మీ ప్రతిభను మెచ్చుకుంటారు. పనిలో మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు సహోద్యోగులతో సామరస్యం నెలకొంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న కొనుగోళ్లపై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఈరోజు బద్ధకాన్ని పక్కన పెట్టి పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగాల్సిన రోజుగా ఉంది. బాధ్యతలు పెరగవచ్చు మరియు ఒక కొత్త ముఖ్యమైన పని మొదట్లో కొంత ఆందోళన కలిగించవచ్చు. కానీ సహోద్యోగుల మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చిన్న విషయాలు కూడా వివాదానికి దారితీయవచ్చు. కుటుంబంలో వాదన జరిగే అవకాశం ఉంది, కానీ ఓర్పు మరియు అవగాహన పరిస్థితిని చక్కదిద్దడంలో సహాయపడతాయి. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడం లేదా బాగు చేయడం గురించి ఆలోచించవచ్చు మరియు ఒక స్నేహితుడు ఆర్థిక సహాయం కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. భాగస్వాములతో పరస్పర అవగాహన మెరుగుపడి
వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగి లాభదాయక అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. రాజకీయ సామాజిక రంగాలకు చెందిన వారికి ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ప్రణాళికలకు మంచి స్పందన లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి అన్ని విధాల అనుకూల సమయంగా ఉంది. కీలక వ్యక్తులతో పరిచయాలు బలపడడంతో కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం పెరిగి భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. సామాజికంగా మీ ప్రభావం మరింత పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం బలపడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందకరమైన పరిస్థితులు నెలకొని కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవడంతో ఆత్మవిశ్వాసం మరింత బలపడే అవకాశం ఉంది. ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. పనిలో మీ జూనియర్ల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు దైవభక్తిలో పూర్తిగా లీనమవుతారు. మీరు ఒక పుణ్యయాత్రకు వెళ్ళాలని కూడా ఆలోచించవచ్చు. మీరు మీ కుటుంబం కోసం ఒక ఆశ్చర్యకరమైన పార్టీని కూడా ఏర్పాటు చేయవచ్చు. పుకార్లను నమ్మడం మానుకోండి, ఎందుకంటే ఇది అనవసరమైన వాదనలకు దారితీయవచ్చు. అదృష్టం మీకు అనుకూలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అకస్మాత్తుగా ముఖ్యమైన బాధ్యతలు ఎదురు కావచ్చు. వాటిని వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొంత హడావుడి ఉంటుంది. ఎవరితోనూ వాదనలకు దూరంగా ఉండండి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ నమ్మకం పెరుగుతాయి. ప్రేమికులకు ఇది మంచి రోజుగా ఉంది. వారు కలిసి కొంత సమయం గడపవచ్చు. ఈరోజు ఆనందంతో నిండిపోతుంది. ఈరోజు మీ కుటుంబం మీ పనిని మెచ్చుకుంటుంది. మీ ప్రేమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు స్నేహితులతో బయటకు వెళ్ళవచ్చు. మీరు మీ కుటుంబం కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు. వ్యాపారం యథావిధిగా సాగుతుంది. ఈ విషయంలో ప్రయాణం కూడా సాధ్యం కావచ్చు. దీనివల్ల మీకు ఆర్థిక లాభం చేకూరే అవకాశం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీరు మీ శక్తి మరియు వివేకం ద్వారా ఒక లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది మరియు ఆశించిన విజయాన్ని సాధించడం వల్ల ఈరోజు అలసటను మీరు మర్చిపోతారు. యువతకు మరియు విద్యార్థులకు పోటీ రంగాల్లో విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. సన్నిహిత సంబంధాలను అపార్థాలు సంఘర్షణకు దారితీయవచ్చు. ఏవైనా సమస్యలు తలెత్తితే శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మీరు కాలానికి అనుగుణంగా మారాలి. ఈ సమయంలో కార్యాలయంలోని చిన్న చిన్న విషయాలను కూడా తీవ్రంగా జాగ్రత్తగా పరిశీలించాలి. కొద్దిపాటి ముందు చూపు జాగ్రత్త మీరు కోరుకున్న విజయాన్ని అందిస్తాయి. వ్యాపార పత్రాలు ఫైళ్లను క్రమబద్ధంగా ఉంచండి. అవి అపరిచితుల చేతికి చిక్కకుండా చూసుకోండి. కుటుంబంతో కలిసి ఈరోజు సంతోషంగా గడుపుతారు. సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించవచ్చు. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. కింద పడిపోవడం లేదా ఏదైనా వస్తువు తగిలి గాయపడడం వంటి ప్రమాదం ఉంది. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు కానీ ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.